నరసింహస్వామి వారు ఉగ్రమూర్తి, కానీ భక్తితో కొలిస్తే తన భక్తులను అనుగ్రహించే శాంతమూర్తి కూడా. భాగవతం, అగ్ని, బ్రహ్మాండ, వాయు, బ్రహ్మ, విష్ణు ధర్మోత్తర, కూర్మ, మత్స్య, పద్మ, శివ, లింగ, స్కంద, నృసింహ పురాణాలన్నింటిలో నరసింహస్వామి అవతారం గురించి ఉంటుంది. నిశ్చలమైన భక్తితో తనను ఆరాధించిన ప్రహ్లాదుని కాపాడేందుకు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే నరసింహస్వామిగా అవతరించారు. ఆ ప్రాంతాల్లో నరసింహస్వామి స్వయంభూగా వెలిశారు. అత్యంత శక్తివంతమైన ఆ క్షేత్రాలను దర్శించడం వల్ల అనారోగ్య సమస్యలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. అయితే నరసింహస్వామి ఉగ్ర స్వరూపం కాబట్టి ఇంట్లో పూజించుకోవచ్చా అనే సందేహాలు చాలామందికి ఉంటాయి. ఉగ్ర స్వరూపమైన ఆది నారాయణుడే కాబట్టి నరసింహస్వామి విగ్రహాన్ని కానీ చిత్రపటాన్ని కానీ ఇంట్లో పెట్టుకుని ఆరాధించుకోవచ్చునని పండితులు చెబుతున్నారు. విగ్రహ రూపంలో స్వామిని పూజించాలనుకుంటే దాని ఎత్తు 3 అంగుళాలు మించకుండా చూసుకోవాలి. షోడశోపచార విధానంతో కానీ పంచోపచార విధానంతో కానీ నిత్య పూజ చేయాలి. స్వామి నామాన్ని మననం చేస్తూ జలంతో అభిషేకించాలి. అవకాశం ఉన్న రోజు ఆవు పాలతో అభిషేకించాలి. స్వామివారికి బెల్లంతో చేసిన పానకం, వడపప్పు అత్యంత ప్రీతికరం కాబట్టి కుదిరినప్పుడు వాటిని నైవేద్యంగా సమర్పిస్తూ ఉండాలి. వీలు కాకుంటే పళ్ళు కూడా నివేదించవచ్చు. శక్తి కొద్దీ ధూపదీప నైవేద్యాలు సమర్పించాలి. మనస, వాచ, కర్మణ ఏకాగ్ర చిత్తంతో ఆత్మ నివేదన చేస్తే స్వామి తప్పక అనుగ్రహిస్తారు.